నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నేను బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు అలాగే మాజీ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారి ఇంటి దగ్గర ఉన్నా. సో ప్రస్తుతం ఆమెని హౌస్ అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రధానంగా ఈ రోజు బీఆర్ఎస్ యువజన సంకల్ప సభ అంటూ కూడా ఒక సభను పెట్టడం జరిగింది. ఇది ప్రధానంగా నిరుద్యోగులకి సపోర్ట్ గా, నిరుద్యోగులకి రావాల్సిన ఇప్పుడు దాకా ఏదైతే ప్రభుత్వం ఇచ్చి మాట తప్పిన అంశాలు ఏవైతున్నాయో వాటి గురించి ప్రధానంగా నిరుద్యోగులకి సపోర్ట్ గా ఈ సభ పెట్టబోతున్నారు. సో దానికి సంబంధించి వీళ్ళందరూ కూడా ఆ సభకి వెళ్ళే క్రమంలో వీళ్ళందరినీ కూడా పోలీసులు అడ్డుకునే పరిస్థితి కనపడతా ఉంది. సో ఎక్కడికక్కడ అంటే హౌస్ అరెస్టులు చేస్తున్న పరిస్థితి, ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నాయకులను కూడా అడ్డుకుని ప్రధానంగా వాళ్ళు వెళ్ళనిచ్చే పరిస్థితి కనపడట్లేదు. ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేసే పరిస్థితి కూడా చాలా క్లియర్ కనపడతా ఉంది. ఇప్పటికే చాలా చోట్ల బీఆర్ఎస్ నాయకులు హౌస్ అరెస్ట్ చేసినట్టుగా కనపడతా ఉంది. సో అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కూడా ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితులు మనం చూడొచ్చు. సో ఒక్కసారి మనం సబితా ఇంద్రారెడ్డి గారి దగ్గర ఇంటి దగ్గర ఉన్న విజువల్స్ ఒక్కసారి మనం చూస్తే పోలీసులందరూ కూడా ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వెళ్ళనివ్వకుండా ప్రధానంగా కార్యక్రమానికి కావడానికి నేను వెళ్తున్నా అంటూ కూడా, లేకపోతే మీరు కూడా రండి నేను నాతో పాటు అని చెప్పేసి ఆమె రిక్వెస్ట్ చేసే పరిస్థితి కనపడతా ఉంది. ఒకసారి ప్రస్తుతం ఆమె మీడియాతో మాట్లాడుతా ఉన్నారు. ఒకసారి ఆమెతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక మాజీ మినిస్టర్, ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఈ రకమైన ఏదైతే మిమ్మల్ని అరెస్ట్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఎట్లా చూస్తారు? అంటే నిరుద్యోగ యువత రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కదలిక వచ్చింది. వాళ్ళని కంట్రోల్ చేయలేరు, వాళ్ళకి మొహం చూపించలేరు, వాళ్ళకి సమాధానం చెప్పలేదు ఈ ప్రభుత్వం. కాబట్టి మమ్మల్ని కట్టడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మా కాన్స్టిట్యున్సీలో కోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకున్నాం. 15 రోజుల నుండి మేము పర్మిషన్ అయిపోయినా కోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకున్నాం. మీకు ఆపే రైట్ ఎక్కడ ఉంది? ఎందుకు పోనివ్వరు మమ్మల్ని? అదే అడుగుతా ఉన్నప్పటి నుండి కూడా. వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోమని కదా మేము అడుగుతుంది, వేరేం అడుగుతలేం కదా. నిరుద్యోగ యువతకు మీరు ఎన్నికల కన్నా ముందు ఇచ్చిన హామీలు, ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి ఏదైతే మీరు డిక్లరేషన్ ఇచ్చున్నారు, యూత్ డిక్లరేషన్, దాన్ని నిలబెట్టుకోమని చెప్తున్నాం. ఏం చెప్పారు? సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, బ్యాక్లాగ్ పోస్టులు ఫిలప్ చేస్తామన్నారు. అవే కదా మేము అడుగుతుంది. ఖాళీలు పెట్టుకొని, కళ్ళ ముందు ఖాళీలు పెట్టుకొని ఎందుకు ఫిలప్ చేయట్లేరు? పోలీస్ శాఖలు 20,000 ఉద్యోగాలు, విద్యాశాఖలు 20,000 ఉద్యోగాలు మాకు తెలిసినంత వరకు. మిగతా ఎన్ని డిపార్ట్మెంట్లలో ఏమేమి ఉన్నాయి, మరి ఎందుకు వాటిని ఫిలప్ చేయట్లేదు? వాటిని ఫిలప్ చేయడానికి మోహం లేక, ధైర్యం లేక, నిరుద్యోగ యువతకు సమాధానం చెప్పే ధైర్యం లేక ఈ రోజు మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా గమనించాలి. చాలా వేదికలుగా ఇలాగే మీరు క్వశ్చన్ చేయడం జరిగింది బీఆర్ఎస్ తరపు నుంచి కానీ, లేదా నిరుద్యోగులు కూడా చాలా వేదికలుగా క్వశ్చన్ చేస్తా ఉన్నారు, పాయింట్అవుట్ చేస్తా ఉన్నారు ఇదే అంశాన్ని. మీరు అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం నుంచి చలనం లేదు కదా. మరి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్ని పెట్టినా అప్పుడు ప్రభుత్వం స్పందించినప్పుడు ఎట్లా? మరి అయిపోయింది 2.5 సంవత్సరాలు. హార్డ్లీ ఇంకో సంవత్సరం పాలన చేస్తారు వీళ్ళు. ఆ తర్వాత ఎలక్షన్ మూడే. ఆయన చెప్తుండగా మళ్ళా ఎన్నో సంవత్సరాలు నేనుంటా, ఎన్నో సంవత్సరాలు. ఆ ఛాన్స్ తెలంగాణ ప్రజలు ఇవ్వరు. ఎందుకంటే మైక్ పట్టుకుంటే కేసీఆర్ని చచ్చిపోమంటాడు, కేటీఆర్ని చచ్చిపోమంటాడు, హరీష్ రావు నూరేసుకోమంటాడు. లాస్ట్ నిరుద్యోగ యువత, ఆ బిడ్డలు ఎంత పేదరికంతో వచ్చి కష్టపడి చదువుకొని తల్లిదండ్రుల కష్టం మీద ఇక్కడ పని చేయకో ఇక్కడే ఉండి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళని కూడా ఎండ్రిని దాగి సాగమంటాడు. ఇది ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. మీ మాటలతో మోసపోయినా, మీరు చెప్పిన మాటలు నమ్మినాం. భవిష్యత్తులో మీరు ఎట్టి పరిస్థితులలో మిమ్మల్ని అక్కడ ఉంచమనేది ఇప్పటికే భీష్మించుకున్నారు. అంటే ఇంకా నిరుద్యోగులు ఆశ వదులుకోవాల్సిందేనా? ఇది ఉద్యోగాల అంశంలో ఇక ఈ 5 సంవత్సరాలు రాదు అనేది వదులుకోవాల్సిన పరిస్థితి కుదరదండి. నిరుద్యోగులు ఎట్లా పోరాటం చేస్తున్నా వాళ్ళ పక్షాన బీఆర్ఎస్ పార్టీ కూడా ఉంటుంది. ప్రభుత్వం మెడలోంచి ఉద్యోగాలు ఇచ్చేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటుంది. బహదూర్ గూడ విషయాన్ని కూడా 650 ఎకరాలకు సంబంధించి భూమి కబ్జా చేయడానికి ప్రభుత్వం పూనుకుంటుంది అనేది నిన్నటి నుంచి జరుగుతున్న వార్త. సో ఈ రోజు కార్తిక్ గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో మిమ్మల్ని కూడా దాదాపు దాని గురించి అవసరం చేసే పరిస్థితి కనపడతా ఉంది. సో ఏం చెప్తారంటే, మీరు ఆల్రెడీ ఒక సబ్జెక్ట్ మీరు ఎంచుకున్నారు, సో ఇంకొక దాని మీద మిమ్మల్ని అరెస్ట్ చేయడం అనేది ఎట్లా? ఇప్పుడు బహదూర్ గూడలో ఉన్న భూముల మీద కూడా తాతల నాటి నుండి ముత్తాతల నుండి ఉన్నారు వాళ్ళు. వాళ్ళ భూములను వాళ్ళకి ఏదైనా భరోసా ఇచ్చి నిజంగా ప్రభుత్వం కావాలంటే మాట్లాడి తీసుకోవాలి. ఒక అర్ధరాత్రి ఈరోజు సాటర్డే సండే ఉందని కోర్టుకు పోరని ఇమీడియట్ గా వెళ్ళి రాత్రి తెల్లవారుజామున 5 గంటల నుండి ఒక 2,000 మంది పోలీసులను అక్కడ పెట్టి ఇంటింటికి పెట్టి భూమి ఆక్యుపై చేసుకునే ప్రయత్నం చేస్తుండ్రు. మరి అదే మండల్లో సుల్తాన్పూర్ అని ఒక ఊరు ఉంది, అది గవర్నమెంట్ భూమి అని చెప్తా ఉన్నాం. మరి అక్కడ అందరు పెద్దవాళ్ళు ఉన్నారు కదా, ఎందుకు అది ఆక్యుపై చేసుకుంటలేరు? హైదరాబాద్కి ఎందుకు కనిపించట్లేదు? అదే నాదర్గుల్లో గవర్నమెంట్ భూమి అని చెప్తా ఉన్నాం. రికార్డ్స్తో పాటు కోర్టులో కూడా కలెక్టర్ వేసినాడు. మరి అక్కడ ఎందుకు ఆక్యుపై చేసుకుంటలేరు? అంటే పెద్దవాళ్ళకు ఒక నీతి, పేదవాళ్ళకు ఒక నీతి. బహదూర్ గూడకి ఎన్ని రోజులు ఆపుతారు? నిజంగా ప్రభుత్వం బాధ్యత గల ప్రభుత్వం, మానవత్వం ఉన్న ప్రభుత్వం అయితే వాళ్ళకు మేలు చేయాల్సింది. అది వదిలేసి ఈరోజు రాక్షస
ప్రభుత్వంగా అధికారం అడ్డం పెట్టుకొని అధికార అహంకారంతో పోలీసుని అడ్డు పెట్టుకొని భూములు ఆక్యుపై చేసుకుంటున్నారు కదా, ఖచ్చితంగా ప్రజలు లగచర్లు అయ్యే పరిస్థితి ఉంటుంది. 100% మరో లగచలు రాను. ఆ రైతుల న్యాయమైన కోరిక కోసం, హక్కుల కోసం పోరాటం చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా నేను బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అండగా ఉంటుంది. ఇప్పుడు మా బాబు పోతే అక్కడ అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు? భయం ఎందుకు? వాళ్ళ దగ్గర పోయి మాట్లాడతాం కదా, భయం ఎందుకు? మీరు పోకపోతే మేము పోకపోతే మరి వాళ్ళకి భరోసా ఎవరు కల్పించాలి? ఖచ్చితంగా వాళ్ళ పక్షాన కూడా పోరాటం చేస్తాం. సో ఇది పరిస్థితి. సో ప్రస్తుతం అయితే సో ఆమె సభకైతే వెళ్ళే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో పోలీసులు పెట్టి ఆయన సభకి వెళ్ళే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఆ సరూర్ నగర్ ప్రాంగణం వెళ్ళే వరకు కూడా సో ఒక పోలీస్ అధికారి ఆమెతో ఉంటారని కూడా సో ఈ సిఐ గారు సో ఆదేశాలు జారీ చేసినట్టు కనపడతా ఉంది. సో దానికి సంబంధించి ఆమె ఇప్పుడు బయలుదేరుతా ఉన్నారు. సో ఏదేమైనా కూడా ఇలాంటి అరెస్టులు, ఒక మాజీ మంత్రి, ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని ఇలాంటి అరెస్టులు, ఎలాంటి హౌస్ అరెస్టులు ఆపే పరిస్థితి ఉండదు అంటూ కూడా సో ఖచ్చితంగా మా విధులు మేము నిర్వర్తిస్తాం. ఇలాంటి ఏ సమస్య మీద కూడా మేము కొట్లాడటానికి బీఆర్ఎస్ ముందుకు వెళ్తున్నట్టు కూడా ఆమె చెప్పడం జరిగింది. దాంతో పాటు ఇలాంటి ప్రతి ఇష్యూ మీద కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ప్రస్తుతం చూసుకుంటే ప్రస్తుతం అయితే ఆమె సభకు బయలుదేరిన పరిస్థితి కనపడతా ఉంది. సభా ప్రాంగణానికి బయలుదేరిన పరిస్థితి కూడా కనపడతా ఉంది.